హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విష్ యూ వెరీ 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 హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీ అందరికీ కూడా చాలా చాలా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. అండ్ హైదరాబాద్ మొత్తం లైక్ ఇండియా మొత్తం కూడా బాగా డెకరేట్ చేసి ఉంటారు. బట్ హైదరాబాద్లో మేము ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ గురించి నాకు తెలుసు, అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. హర్ ఘర్ తిరంగా చెప్పారు కదా, అందుకోసం అందరూ బ్యూటిఫుల్గా జెండాలన్నీ పెట్టారు. మేము మా ఇంట్లో కూడా పెట్టుకున్నాము. ఈ బిల్డింగ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. రాత్రి అయితే మస్తు ఉంటుంది. అండ్ ఈరోజు నేను అలాగ హైదరాబాద్ ఒక రౌండ్ తిరిగి మీ అందరికీ డెకరేషన్స్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఎంతవరకు అవుతుందో తెలీదు, ఎంతవరకు అయితే అంతవరకు ట్రై చేస్తాను. ఇవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్స్ అనమాట. అవన్నీతో ఇంకా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. లైక్ గవర్నమెంట్ ఏదైనా చెప్తే చేయడంలోని ఆ హ్యాపీనెస్ వేరు. అండ్ ఇండిపెండెన్స్ డే ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మనకి తెలియకుండా ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ఇప్పుడు మా ఇంటికి గెస్ట్లు వచ్చారని మీ అందరికీ తెలుసు. నా పాత బ్లాగ్స్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఈరోజు నేను చేస్తున్నాను బఠానీ కర్రీ అనమాట. ఇది ఎండు బఠానీ ఉంటుంది కదా, ఆ కర్రీ చేస్తున్నాను నా కొత్త ఐరన్ కడాయిలోని. ఇది వచ్చేసి పెద్దది, చాలా ఒక 5 మెంబర్ ఫ్యామిలీ కోసం కూడా చాలా బాగా చేసుకోవచ్చు. నార్మల్లీ మన అల్యూమినియం కడాయిలు అలా అయితే పెద్దవి ఉంటాయో, ఇది కూడా అలా ఉంటుంది. కొంచెం బరువుగా ఉంటుంది, బట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇవన్నీ సీజన్డ్ అయి వస్తాయి ఫ్రమ్ ది ఇండస్ వ్యాలీ నుంచి. సో అన్నీ సీజన్ అయి ఉంటాయి కాబట్టి ఇవి జస్ట్ వర్క్స్ లైక్ ఏ నాన్ స్టిక్ అనమాట. ఇందులోని ఏంటి అంటుకోవండి, చాలా చాలా బాగుంటాయి అనమాట. అండ్ వీటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అంతేకాకుండా నా కూపెన్ కోడ్ కూడా ఉంది. ఆ కూపెన్ కోడ్ యూస్ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో కూపెన్ కోడ్ యూస్ చేయడం అన్నది అసలు మర్చిపోద్దు. Sireesha 15 అని ఉంటుంది. ఈ కూపెన్ కోడ్ అక్కడ పెట్టారంటే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో అలాగే దీని మీద చాలా చాలా డిస్కౌంట్స్ ఉంటాయి. లైక్ 70% ఆఫ్ అలా ఉంటాయి. అండ్ ఇండిపెండెన్స్ డే సేల్, ఇలా రకరకాల సేల్ అన్నీ నడుస్తూ ఉంటాయి. దాంతోపాటు నా కూపెన్ కోడ్ యూస్ చేస్తే మీకు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి మనం ఇవన్నీ ఇండస్ వ్యాలీలో మనం పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ ఐరన్వి, లైట్ వెయిట్ ఐరన్వి, తర్వాత సీజన్ అయ్యి ఉన్నవి, తర్వాత వుడెన్వి, తర్వాత క్లేవి, ఇలా రకరకాలు మీరు పర్చేజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చాలాసార్లు వాళ్ళ వెబ్సైట్ కూడా చూపించాను. అండ్ ఇక్కడ చూసారా, ఆనియన్ని నేను ఫ్రై చేస్తున్నాను. ఎక్కడ అంటుకోకుండా ఎంత నీట్గా వస్తుందో. మనం వండుతున్నప్పుడు నిజంగా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని వీటితో ఐరన్ వాటిలతో రియాక్ట్ అవుతాయి. లైక్ నల్ల వంకాయ వండామనుకోండి, అది మరీ నల్లగా అయిపోద్ది. సో వండిన వెంటనే అది తీసేసుకోండి, లేదు వాటిని ఇగ్నోర్ చేయొచ్చు. లైక్ ఇలాంటి కర్రీస్ అన్నవి చాలా బాగుంటాయి. అన్నీ చాలా టేస్టీగా వస్తాయి. అండ్ చాలాసేపు వరకు వేడిగా కూడా ఉంటాయి అన్నమాట. మీరు 10 ఆ టైంకి కూడా వండేస్తే కూడా 1 గంట ఆ టైం తిన్న వరకు కూడా వెచ్చగానే ఉంటాయి. సో మనకి అదొకటి అనమాట. సో అది మిగతా లింక్స్ అనేవి అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది ఒక 5 to 6 మెంబర్స్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరూ ఈ పెద్ద కడాయిలోనే హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా చాలా పెద్దది. అండ్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఏం చేసుకోవాలి అన్నది నేను మీకు వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇది నేను కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ పెట్టాను. దాని తర్వాత కర్రీ చేస్తున్నాను. ఇది 80% కుక్ అయింది. మిగతా 20% అనేది నేను ఇలా ఓపెన్ ఫ్లేమ్లోనే కుక్ చేస్తాను. అండ్ ఈ వుడెన్ స్పూన్ ఉంది కదా, ఇది నీమ్ వుడెన్ స్పూన్ అనమాట. దీది కూడా నేను ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను. అండ్ అది కూడా మస్తు బాగుంటుంది అనమాట. సో మీకు అది కావాలనుకుంటే అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 గంట సేపు కుక్ అవనిస్తాను. దాని తర్వాత అది మంచిగా కుక్ అయిపోతుంది. పొటాటో అన్నది ఫ్రై అయిపోయింది, కుక్ అయిపోయింది అంటే మన కర్రీ అనేది అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మైదా యాడ్ చేసుకుందాం. అండ్ జస్ట్ చెక్ చేస్తున్నాను అనమాట ఎలా కుక్ అయ్యింది, ఇంకా ఉంచాలా లేదా ఆపేయాలనేసి. ఫైనల్లీ మీద కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేసామంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నామంటే ఆ స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ మూత పెట్టేయండి, హ్యాపీగా కుక్ అయిపోద్ది. అండ్ యమ్గా రోటీతో, పూరితో, కర్రీతో, అన్నంతో అన్నిటితోనే బాగుంటుంది అనమాట. దాని తర్వాత ఆ రోజు ఈవినింగ్ సీతారామంది సక్సెస్ మీట్ అయింది మా అపార్ట్మెంట్లో. సో హీరోయిన్ అందరూ వచ్చారనమాట, డైరెక్టర్ అందరూ వచ్చారు. సీతారామం మూవీ వాజ్ ఎ ఫెంటాస్టిక్ మూవీ. ఇట్స్ ఎ క్లాసిక్ మూవీ అనమాట. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా వాచ్ చేయొచ్చు. ఇట్స్ ఎ లవ్ స్టోరీ బట్ మెచ్యూర్డ్
క్లీన్ లవ్ స్టోరీ అనమాట. చూస్తున్నంతసేపు మనకి చాలా చాలా మస్తు హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అండ్ పిల్లలతో కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. అండ్ ఏం టెన్షన్ లేదు. అదిగో నేను చూస్తాను హీరోయిన్ని. ఐఎమ్ సో హ్యాపీ. ఎంత దగ్గర ఉన్నాను తెలుసా అది పక్కన. అప్పుడు ఫోటోలు తీయలేదు కానీ ఎక్కువ చాలా చాలా దగ్గరగా ఉన్నాము. అండ్ వీఆర్ సో హ్యాపీ అనమాట. అండ్ ఎంత కష్టపడి ఇన్ని డబ్బులు పెట్టుకుని ఇల్లు కొనుక్కోవడానికి ఇలా హీరోయిన్లు మా ఇంటి దగ్గరికి వస్తుంటే నేను చూస్తుంటే నాకు నిజంగా వర్త్ ఎవ్రీ పెన్నీ అనిపిస్తుంది. వాళ్ళు ఇదేంటి మొన్న F3 వాళ్ళు కూడా వచ్చారు, గుర్తుందా? ఇలాగా మంచి మంచి ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో చాలామంది డైరెక్టర్లు, చాలామంది యాక్టర్లు అందరూ ఉన్నారు. అవన్నీ వ్లాగులు పెడితే సూపర్ ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళ ప్రైవసీని మనం ఎప్పుడూ ఖరాబ్ చేయకూడదు అనమాట. అందుకోసం నేను ఎప్పుడు ఏది పెట్టను. నేను జిమ్కి వెళ్తున్నాను లాస్ట్ 15 days నుంచి. జిమ్లోని నేను ఒకరిని చూస్తున్నాను. వాళ్ళ గురించి కనుక నేను మీకు చెప్తే మీరు అందరు సూపర్ హ్యాపీ అయిపోతారు. లైక్ సూపర్ హ్యాపీ అయిపోతారు అనమాట. అంత పెద్ద యాక్టర్ అన్నది మొన్న జిమ్లోనే నేను చేస్తున్నాను. వాళ్ళు చేసిన థ్రెడ్మిల్ నేను చేస్తున్నాను, వాళ్ళు చేసిన సైక్లింగే నేను చేస్తున్నానంటే ఐఎమ్ సో హ్యాపీ అనమాట. నా హ్యాపీనెస్కి అంతులు. అండ్ అది నేను కొంచెం చిన్నగా మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నా. లైక్ ఇక్కడ ఉంటున్న వాళ్ళు కాకుండా విత్ అనమాట. అండ్ మేము అంత మంచి పాటలు అన్నీ ఉన్నాయి. మస్ట్ వాచ్ మూవీ. అండ్ కార్తికేయ 2 కూడా చాలా బాగుందని అందరు రివ్యూ చేస్తున్నారు. సో అది కూడా వాచ్ చేసేయాలన్నమాట. దెన్ అగైన్ నేను ఈ శరత్ సిటీ మాల్ క్లిప్ ఎందుకు యాడ్ చేశాను అనుకుంటున్నారా? శరత్ సిటీ మాల్లోని కొన్ని క్లిప్స్ అన్నవి నేను మర్చిపోయాను అనమాట నిన్నటి వ్లాగ్లో యాడ్ చేయడం. మేము ఇక్కడికి వెళ్ళాం, ఆ బరీటో, కాలిఫోర్నియా బరీటో దాంట్లోని. అక్కడ మేము ఇవన్నీ తిన్నామన్నమాట. అది నేను మీకు చూపించడమే మర్చిపోయాను, అందుకోసమే చూపిస్తున్నాను. వీటి పేర్లు నాకు తెలీదు. ఇది టేస్టీగా ఉంది. కింద రోటీ ఉన్నట్టుంది, దాని మీద అప్పడం లాంటిది ఉంది, దాని మీద బీన్స్ కర్రీ లాంటిది ఒకటి ఉంది, దాని మీద సాల్సా ఉంది. ఇంత చెత్తగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరేమో వాళ్ళ రెసిపీని. బట్ ఎందులైనా చిన్న ఇండియన్ ట్విస్ట్ ఇవ్వకపోతే మనం ఎందుకు అవుతాం చెప్పండి. ఏం టేస్టీగా ఉంది. అమ్మమ్మ వచ్చారు కదా, వాళ్ళకి ఆల్మోస్ట్ 73 years. ఆవిడ కూడా బాగుంది అన్నారు అనమాట. షీ లవ్స్ ట్రయింగ్ ఎవ్రీథింగ్. కొత్తవి ఆవిడకి ట్రై చేయడం చాలా ఇష్టం అంట. సో ఓకే అనుకున్నాము. అండ్ దాని తర్వాత ఈ మష్రూమ్ పకోడా లాంటిది కూడా, దానికి కూడా ఏదో వియర్డ్ పేరు ఉంది. బట్ లిటరల్లీ మన అక్కలా చెప్పాలంటే మష్రూమ్ పకోడా అనమాట. అది కూడా చాలా టేస్టీ ఉంది. ఇది మినీ ఏదో మరి అది కుషాలు ఇప్పుడు వచ్చేసి పఫ్ తింటున్నాను అనమాట. దాని తర్వాత నేను మీతో షేర్ చేశాను కదా, నేను ఒక శుక్రవారం కోసం ఒక చిన్న గోల్డ్కి తీసుకున్నాను అని చెప్పి. నేను తీసుకున్నాను జోయాలికాస్ శ్రావణ శుక్రవారం కోసం. అండ్ టడా ఇదేనమాట చిన్నది. నాకు ఈ కెంపులు పచ్చలు ఉన్నది తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. సో చిన్నదనమాట, చాలా చిన్నది. బట్ బంగారం రేట్ ఇంత ఎక్కువ అయిపోవడం వల్ల ఇంత చిన్నది కూడా బోల్డ్ అని డబ్బులు వేయాల్సి వస్తుంది. నాకు కెంపులు పచ్చలు నా ఒంటి మీద చాలా బాగా కనిపిస్తాయి అని నేను అనుకుంటున్నాను. నా దగ్గర ఈ స్టోన్స్ అసలు లేవన్నమాట. అందుకోసం ఒకటి చిన్నది నెక్కు ఉంటుంది కదా అని చెప్పి ఒకటి తీసుకున్నా. మీకు ఎలా అనిపించింది నా ఈ చిన్న శ్రావణ శుక్రవారం గిఫ్ట్ ఫర్ మై సెల్ఫ్? నాకు నేను ఇచ్చుకున్నాను ఈ చిన్న గిఫ్ట్ అనమాట. తర్వాత ఈ మధ్యన నేను ఇది తీసుకోవడం స్టార్ట్ చేశాను. మన బ్లాగ్ యూట్యూబర్స్లోనే ఎవరో దీన్ని రికమెండ్ చేశారనమాట. ఇట్స్ నాట్ కొలాబరేషన్, ఓకేనా? నేను మీకు ముందే చెప్తున్నాను, ఇది కొలాబరేషన్ ఏం కాదు, స్కిన్ ఫుడ్. చాలామంది బీ లైక్ బిందు గారు కూడా ఈ కపీవా అవి అన్నీ రికమెండ్ చేస్తున్నారు, వాళ్ళు ఏవో కషాయాలు ఇవన్నీ. ఇది బీ లైక్ బిందు గారి వీడియోల్లోనే చూసినట్టున్నాను. అందులోని బాగుందంటేను నేను ఇది ఆర్డర్ చేశాను. ఐ థింక్ 2 కలిపి నాకు అరౌండ్ 1000 రూపీస్కో 1200 1500 అలా పడిందనమాట. సో అదేం చెప్పారంటే ఫస్ట్ 1 week హాఫ్ ప్యాకెట్ తీసుకోవాలి, తర్వాత నుంచి ఫుల్ ప్యాకెట్ తీసుకోవాలి అనేసి. సో నేను అందుకే హాఫ్ ప్యాకెట్ తీసుకుంటున్నా. అది టేస్ట్ వచ్చేసి మీరు ఎప్పుడైనా అశ్వగంధ ట్రై చేశారా? ఒక చిన్న స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. లైక్ మనము అస్సలు తినలేము, అలా కూడా ఉండదు. అలానే సూపర్ యమ్మీ ఉంటుంది, మాజాలాగా ఉంటుంది, పెప్సీలాగా ఉంటుంది అంటే అలా కూడా ఉంటుంది అనమాట. జస్ట్ నార్మల్గా ఉంటుంది. అండ్ జస్ట్ మిక్స్ చేసేసి వాటర్లో ఈజీగానే మిక్స్ అయిపోద్ది, అంత ఎక్కువ ఏమీ లంపీగా ఏంట్లేదు, ఈజీగా మిక్స్ అయిపోద్ది. జస్ట్ ఒక గ్లాస్ తాగామంటే మన స్కిన్కి కావలసిన ఏవైతే విటమిన్స్ మినరల్స్ ఉంటాయో అవన్నీ మనకి న్యాచురల్గా వస్తాయి అన్నమాట. అందుకోసం ఇది తాగడం స్టార్ట్ చేశా. ఇప్పటికి ఎన్నిసార్లు 3 సార్లే తాగాను. నేను మీకు రివ్యూ చెప్తాను ఆఫ్టర్ అట్లీస్ట్ 15 days తర్వాత అసలు అది ఎలా ఉంది ఏంటి, అసలు అది నా స్కిన్కి ఏమైనా చేసిందా లేదా అనేసి. ఓకేనా? జస్ట్ మిక్స్ చేసేయండి, టక్ మనీ తాగేయండి, అంతే. సూపర్ సింపుల్.
అయిన తర్వాత మళ్ళీ లంచ్ రొటీన్కి వచ్చాను అనమాట. ఎందుకు అంటే ఇంట్లో గెస్ట్లు ఉన్నప్పుడు గ్యాస్కి కిచెన్కి సెలవు ఇవ్వడం అస్సలు కుదరదు అనమాట. మనం చేస్తూనే ఉండాల్సి వస్తుంది. సో నేను ఈ కొత్త ఎగ్ బాయిలర్ ఒకటి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇట్ మేక్స్ అవర్ లైఫ్ సో ఈజీయర్. నేను మీకు కొన్ని రోజులు వాడిన తర్వాత నేను మీకు ఫుల్ రివ్యూ ఇస్తాను, గ్యారంటీగా ఇస్తాను. బట్ మీరు చాలామంది అంటూ ఉంటారనమాట, మీరు అసలు వాడతారా వాటిని అలాగే ఇచ్చేస్తారా అనేసి. అఫ్ కోర్స్ నేను వాడతాను. నేను మినిమమ్ ఒక 6 to 7 టైమ్స్ అయినా ఏదైనా యూస్ చేసిన తర్వాత ఏదైనా రివ్యూ అన్నది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ గురించి ఫస్ట్ నాకు తెలియాలి కదా. మీకు ఏదైనా చెప్పాలి అంటే నాకు వాడకపోతే నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. అందుకోసం నేను వాడుతుంటాను. మళ్ళీ వాటి ప్యాకేజింగ్లు ఏవి పడకుండా జాగ్రత్తగా దాచుకుంటాను. దాని తర్వాత మీకు రివ్యూ అన్నది ఇస్తానన్నమాట. సో అది ఆటోమేటిక్గా ఆగిపోతుందంట. చూద్దాం ఏంటి అవుతుందో ఎలా అవుతుందో అని చెప్పి. చాలా తొందరగానే ఎగ్స్ అన్నవి బాయిల్ అయిపోయి దాన్ని కొంచెం చాలా నీటిలో తీసుకున్నా వేడివేడిగా ఉన్నాయి. నేను చేతితో ముట్టాను, చెయ్య కాలింది. అందుకోసం దీన్ని ఏదో అంటారు బటాన్సా ఏంటంటారు చెప్పండి. దాన్ని కొంచెం చల్ల నీళ్ళలో వేస్తామంటే గుడ్లు కొంచెం చల్లగా అయిపోతాయి అండ్ ఈజీగా రిమూవ్ కూడా అయిపోతాయి అన్నమాట. సో దీంతో మనం ఇప్పుడు కర్రీ చేసుకుంటాం. ఎగ్ కర్రీ, యమ్ ఎగ్ కర్రీ. అండ్ గుడ్లు ఎప్పుడైనా మీరు పగలగొట్టాలన్నప్పుడు అన్ని వైపులు ఇలా క్రాక్ చేశారంటే చాలా ఈజీగా క్రాక్ అయ్యి మంచిగా మొత్తం గుడ్డు ఎరగకుండా నీట్గా వస్తుంది అనమాట. మంచిగా ఒక ప్లేట్ పెట్టుకుని అన్ని వైపులు ఇలా మొత్తం అన్నీ క్రాక్ చేసుకుంటే గాలి అన్నది లోపలికి వెళ్ళి షెల్కి ఎగ్కి మధ్యలో ఒక చిన్న గ్యాప్ వస్తుంది అనమాట. అప్పుడు మంచిగా గుడ్డు గీతలు లేకుండా చిన్న అవన్నీ ఇరిటేటింగ్గా మన గోరు మచ్చలు వాటి మీద లేకుండా నీట్గా ఓపెన్ అవుతుంది. సో మీకులో ఎంతమందికి ఎగ్స్ తినడం ఇష్టం అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ బోల్డ్ అండ్ క్వశ్చన్లు అడిగినట్టున్నాను ఈ వ్లాగ్ మొత్తంలో, అవన్నిటి కూడా షేర్ చేయండి, ఓకేనా. అండ్ ఇలా గుడ్లని ఇలా పగలగొట్టి హ్యాపీగా కర్రీ చేసుకుంటే, ఈ కర్రీ ఏంటి అంటే ఫస్ట్ ఆనియన్స్ అవన్నీ ఆనియన్స్ కాజు అన్నీ వేపుతాము. తర్వాత ఆ కాజు అన్నీ ఉంటుందో హాఫ్ అనేది గ్రైండ్ చేసేస్తాం అనమాట. హాఫ్ ఏమో అలాగే కర్రీలో ఉంచేస్తాము. ఆ హాఫ్ బాగా మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసి దాంట్లో లోపల ఈ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి ఇందులో యాడ్ చేసేసుకుంటాం అనమాట. బట్ ఎగ్స్ అనేవి ముందు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇదొక చిన్న ఇది కూడా ఉంటుంది. ఎగ్స్ని ఇలా 2 చేతుల మధ్యలో పెట్టి ఇలా రోల్ చేస్తే కూడా ఎగ్స్ అనేవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను హౌ ఈజీలీ వీ కెన్ రిమూవ్ అని, అదనమాట. దాని తర్వాత ఈ ఐరన్ కడాయిది చిన్న ఐరన్ కడాయి, అది చాలా పెద్దది. ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపించింది. ఇది చాలా చిన్నది. నేను మీకు ఎగ్స్ ఇవన్నీ ఇందులో రోల్ చేసినప్పుడు అంటుకోవన్నమాట. నార్మల్ వాటిల్లో ఇరిటేటింగ్గా అంటుకుపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. బట్ ఇది చాలా మందంగా ఉంటుంది కదా, అందుకోసం మంచిగా టెంపరేచర్ అనేది కంట్రోల్ చేయగలుగుతుంది అనమాట. సో ఎగ్స్ అన్నవి చేస్తాను. ఈ ఎగ్ కర్రీ ఏం చూపించట్లేదు, ఆల్రెడీ నేను మీకు చాలాసార్లు చూపించాను. అండ్ వాళ్ళందరూ వచ్చారు, నేను ఎలా షూటింగ్ చేస్తాను చూడడానికి నాకు సిగ్గు వచ్చింది, కెమెరా ఆఫీస్ అనమాట. ఇవి నేను చేశాను. బంగాళదుంపల ఆలు పచ్చడి, ఎగ్ కర్రీ, వంకాయ, చికెన్, అన్నం, పప్పు. హోప్ మీ అందరికీ చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్ చేయాలి. అండ్ వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే జస్ట్ మన బుర్రల్లో కాకుండా మన మనసుల్లో కూడా తీసుకుని మనం ఇండిపెండెంట్గా ఉంటే ఏమేమి చేయగలము అని మనం ఊహల్లో ఊహించుకుంటూ ఉంటామో వాటన్నిటినీ స్టెప్ బై స్టెప్ రియల్ లైఫ్లో కూడా అప్లై చేయడానికి ట్రై చేయాలి. ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడే రియల్గా కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చినట్టు కదా. సో మనం ట్రై చేయాలన్నమాట. చిన్న స్టెప్స్, ఒకేసారి ఫుల్గా మనం చేసేయలేము కానీ చిన్నగా ట్రై చేసుకుంటాలి, ఓకేనా. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తే అప్పటి వరకు టాటా, బాయ్.